మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ కేరళలో ఒక కొత్త డిసీజ్ వ్యాపిస్తుంది. ఇప్పుడు ఇది అందరినీ కూడా భయపెడుతుంది సార్. బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటున్నారు. అంటే ఈ అమీబా ముక్కు ద్వారా బ్రెయిన్ మొత్తాన్ని కూడా సర్క్యులేట్ అయి తినేసి మనుషులు చనిపోతున్నట్టు చెప్తున్నారు. కేరళలో ఈ నెలలోనే 7 చనిపోయినట్టు కూడా వార్తలు వస్తున్నాయి సార్. మరి ఇప్పుడు సౌత్ ఇండియా వైపు కూడా వ్యాపిస్తుంది అని అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది? ఏంటి బ్రెయిన్ ఈటింగ్ అమీబా? ఇది ఎలా వ్యాపిస్తుంది? దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? మరి దీని నుంచి క్యూర్ అవ్వడానికి ఏం చేయాలి? దీని గురించి ఒకసారి చెప్పండి సార్. యాక్చువల్గా మన కోవిడ్-19 తర్వాత అనేక జబ్బులు కొత్తవి రావడం, కొత్త వైరస్లు రావడం, కొత్త బ్యాక్టీరియా రావడం, ఇలాగ భయపెట్టే అనేక వ్యాధులు రావడం అనేది జరుగుతుంది. సో మనకి ఎందుకంటే ఒక ట్రామా, ఒక 40-50 లక్షల మంది చనిపోయినారు కోవిడ్. దీంతో దాని ఎఫెక్ట్ ఇప్పటికి కూడా కోవిడ్ వ్యాక్సిన్ వల్ల కావచ్చు, లేకపోతే కోవిడ్ వచ్చిపోయిన వల్ల కావచ్చు, దాని ఎఫెక్ట్లో మనం చిన్న పిల్లల్లో కూడా 2-3 ఏళ్ల వయసుల్లో కూడా హార్ట్ అటాక్లు రావడం చూస్తున్నాం. స్త్రీలలో చాలా హార్ట్ అటాక్లు పెరిగాయి. బాగా జిమ్ బాడీ ఉండి ఫిట్గా ఉండే వాళ్ళకి కూడా హార్ట్ అటాక్లు వచ్చి కార్డియాక్ అరెస్ట్లో చనిపోవడం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక కొత్త వ్యాధి భయపెడుతుంది ఈ నెల రోజుల నుంచి. అది కేరళలో చాలా వైరస్లు మన కేరళలో స్టార్ట్ అవుతుంటాయి, కనబడుతుంటాయి. అలాగా వాళ్ళు అందుకనే 2-3 సినిమాలు కూడా వైరస్ల మీద సినిమాలు కూడా తీశారు వాళ్ళు. అలాగా నెఫో వైరస్ ఇట్లాంటిది ఏదో ఉంది. అట్లాగే ఇప్పుడు ఒక కొత్త, నేను కూడా ఫస్ట్ టైం విన్నాను, ఇది బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనే ఒక కొత్త జబ్బు అక్కడ కనబడుతుంది. ఇది చాలా డేంజర్ అనమాట. ఎందుకంటే ఇది వచ్చిన వాళ్ళల్లో ఫెటాలిటీ రేట్ అంటారు. ఫెటాలిటీ రేట్ అంటే మరణాల సంఖ్య 97% అనమాట. అంటే జబ్బు వచ్చినాక ఆల్మోస్ట్ బతకడం అయితే కష్టం. ఓన్లీ 3% మాత్రమే ఈ జబ్బులో బతుకుతారు. అంత డేంజరస్ అనమాట ఇది. అసలు ఏంటి బ్రెయిన్ ఈటింగ్ అమీబియా అంటే ఏంటి, తర్వాత ఇది ఎలా వస్తుంది, దీని లక్షణాలు ఏంటి, దేని ద్వారా ఇది పెరుగుతుంది, అసలు అమీబానే ఎందుకు పేరు పెట్టారు, తర్వాత ఇది ప్రపంచంలో ఏ క్లైమేట్లో ఎక్కువ కనబడుతుంది, దీనికి ట్రీట్మెంట్ ఏంటి, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. నేను కొంత డాక్టర్లతో మాట్లాడాను, ప్లస్ కొంత రీసెర్చ్ చేశాను. సో ఇది ఏంటంటే ఇప్పుడు మామూలుగా దీన్ని బ్రెయిన్ ఈటింగ్ అమీబాని అందరి అర్థమయ్యేట్టుగా పిలుస్తారు. కానీ సైంటిఫికలీ తీసుకున్నప్పుడు నెగ్లేరియా ఫౌలరీ అని అంటారు. ఎన్ ఫౌలరీ అని పిలుస్తారు అనమాట. ఇది ఈ ఎన్ ఫౌలరీ అనేది ఫస్ట్ టైము 1965లో ఆస్ట్రేలియాలో కనిపెట్టారు. దీని లక్షణాలు ఏంటంటే ఇది సింగిల్ సెల్, ఒకే సెల్ ఉంటుంది. తర్వాత ఇది ఫ్రీ లివింగ్ క్రీచర్ అంటారు. మామూలుగా ఏదన్నా వేరే హోస్ట్ ఉండాలి, హోస్ట్ బాడీలో డెవలప్ అవుతాయి. గబ్బిలము అలాంటి వాటిలో వైరస్లు మనకి వ్యాపిస్తాయి. ఇది అట్లా అవసరం లేదు దీనికి. దాని ఇండిపెండెంట్గానే ఇది బతుకుతుంది అనమాట. దానికి ఏమి హోస్ట్ అవసరం లేదు. ఇది ప్రధానంగా వాటర్లో ఉంటుంది. అది కూడా మురికి వాటర్ అనుకుంటారు కదా, మురికి వాటర్ కాదు, ఫ్రెష్ వాటర్లో ఉంటుంది. ఇది ఫ్రెష్ వాటర్లో ఉండి వాటర్ ద్వారా ముక్కుల్లో నుంచి వెళ్తుంది. మనిషికి రాదు ఇది. డైరెక్ట్గా వాటర్ ద్వారా ముక్కుల్లో ఉంటుంది. కేరళలో వెళ్ళడానికి కారణం ఏంటంటే అక్కడ ఆయుర్వేద ఇవన్నీ ఉండి, ఈ నెతి పాట్స్ అంటారు కదా, వాళ్ళు మనకి మసాజ్లో చేసేటప్పుడు వాటర్ని కూడా ముక్కుల ద్వారా పంపించేవేవో చేస్తారు. అలాగా ఎక్కువ వస్తుందని చెప్తున్నారు. అట్లాగే అక్కడ ఫ్రెష్ వాటర్ లేక్స్, ఫ్రెష్ వాటర్ ఇవి చాలా ఉంటాయన్నమాట కేరళలో. బ్యాక్ వాటర్స్ కావచ్చు, అవన్నీ ఫ్రెష్గా ఉంటాయి. ఈ ఫ్రెష్ వాటర్లో సర్టన్ వామ్ వాటర్లో ఎక్కువ ఉంటాయి. కోల్డ్గా ఉండే వాటర్లో ఉండదు. 50 డిగ్రీల సెల్సియస్లో కూడా ఇవి బతకవు అన్నమాట. అంటే 35-30 డిగ్రీల వామ్గా ఉండే, గోరువెచ్చగా ఉండే వాటర్లో ఇవి ఉంటాయన్నమాట. ఇవి మనం స్నానం చేసినా, అక్కడ స్విమ్మింగ్ చేసినా, లేకపోతే ఆ వాటర్తో ముఖం కడుక్కొని ముక్కుల్లోకి అది వెళ్ళినా, ఏదేమైనా ముక్కుల్లో ద్వారా ఇది వెళ్తుంది. ఓలే ఫ్యాక్టరీ ముకోసా అంటారు, అంటే నాసల్ లైనింగ్ అంటారు. నాసల్ లైనింగ్ ద్వారా ఇది లోపలికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు దీని లక్షణాలు ఏంటంటే బేసిక్గా ఒకటి సివియర్ హెడేక్ వస్తుంది. ఇది బ్రెయిన్లోకి వెళ్తుంది.
బ్రెయిన్లోకి వెళ్ళి బ్రెయిన్ స్వెల్లింగ్ అంటారు, బ్రెయిన్ వాస్తుంది, దాన్నే సెరెబ్రల్ ఎడెమా అని పిలుస్తారు. ఈ సెరెబ్రల్ ఎడిమాకి దారితీస్తుంది అనమాట. దానివల్ల విపరీతమైన హెడేక్స్ రావడం, ఫీవర్ రావడం, కళ్ళు తిరగడం, తర్వాత వామిట్ అయిపోవడం, ఇది బేసిక్ లక్షణాలు. ఇది కొద్దిగా పెరిగినాక ఏంటంటే మూర్ఛలు కూడా వస్తాయి. సీజర్స్ అంటారు కదా, ఫిట్స్ అంటారు కదా, ఫిట్స్ వస్తాయి. మెంటల్గా మనం థింకింగ్ని కోల్పోతాం, రకరకాల భ్రమలు కలగడం మొదలు పెడుతుంది. దాని తర్వాత కోమాలకు కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉందన్నమాట. సో అంటే ఒక టిష్యూ డిస్ట్రక్షన్ అంటారు, టిష్యూని డిస్ట్రక్ట్ చేసి హెమరేజ్ అంటే ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా జరుగుతుంది. బ్లీడింగ్ జరిగి ఒక పిఏఎం అనే ఒక స్టేజ్కి వెళ్తుంది. పిఏఎం అంటే ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సెఫాలైటిస్ అనే ఒక స్టేజ్కి బ్రెయిన్ వెళ్ళి మనుషులు చనిపోతారన్నమాట. ఇది దీని ప్రాసెస్. సో అందువల్ల ఇప్పుడు కేరళలో ఏమైందంటే ఈ నెలలో 42 కేసులు బయటపడ్డాయి. 42లో 7 మంది చనిపోయారు. అంటే మోర్టాలిటీ రేటు నిజానికి వరల్డ్ వైడ్గా అయితే నేను చెప్పినట్టుగా 97% ఉంది, కానీ ఇక్కడ 17 నుంచి 26% మాత్రమే ఉంది. అంటే కొంత కేరళ గవర్నమెంట్ ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి దీనికి సంబంధించి కొన్ని చర్యలు తీసుకోవడం వల్ల మోర్టాలిటీ రేట్ని తగ్గించారని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ట్రాఫికల్ ఏరియాల్లో ఎక్కువ ఉంటుంది. అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా, పాకిస్తాన్ ఇలాంటి దేశాల్లో ఇది పెరుగుతుంది. ఇప్పుడు సౌత్ ఇండియాకి ఇది ఎక్కువ, ఆంధ్రప్రదేశ్, మిగతా రాష్ట్రాలు, మన కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఈ రాష్ట్రాలకి ఎక్కువ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ వాటర్ ద్వారా అది వస్తుందని. సో అందుకనే భయపడుతున్నారు అన్నమాట. ముఖ్యంగా కేరళలో అయితే కోజికాడు, మలప్పురం, కన్నూరు, కాసరగోడ్ ఈ 4 ప్రాంతాల్లో ఎక్కువగా ఇప్పుడు కనిపిస్తుంది. ఇది వస్తే మాత్రం బతికేది చాలా, అది ఇందాక చెప్పినట్టుగా 97% కాబట్టి అందుకని భయపడుతున్నారు. దీనికి ట్రీట్మెంట్ ఏమంటే బేసిక్గా యాంటీ ఫంగల్ డ్రగ్స్ ఇస్తారు, అట్లాగే యాంటీబయాటిక్ డ్రగ్స్ ఇస్తారు, అజిత్రోమైసిన్ లాంటివి ఇస్తారనమాట. అవి కాకుండా యాంటీ ప్రోటోజోల్ డ్రగ్స్ ఇస్తారు. అవి కాకుండా సపోర్టివ్ కేర్ అంటే బ్రెయిన్ని ఏ సిమ్టమ్స్ ఉంటే సిమ్టోమేటిక్ ట్రీట్మెంట్ అంటారు, అట్లా సిమ్టోమేటిక్ ట్రీట్మెంట్ కూడా దీనికి ఇస్తారనమాట. అంటే మనకి ఏ లక్షణాలు ఉండి దాన్ని ఎలా తగ్గించాలి, ఇవన్నీ. ఏదేమైనా ప్రివెంటివ్గా తీసుకోవడమే ఇంపార్టెంట్ అంటున్నారు. ప్రివెంటివ్ అంటే ముఖ్యంగా ఈ లేక్స్లో వాటర్ని క్లోరినేషన్ చేయడం, క్లోరైడ్స్ వాటిలో క్లీన్ చేసుకోవడం, తర్వాత మనం పర్సనల్గా వాటర్ని తీసుకోవాలనుకున్నప్పుడు 50 degrees వరకు వేడి చేసి తీసుకోవడం. ముఖ్యంగా ముక్కుల్లో ఈ నేతి పాట్స్ అంటారు కదా, ఎక్కడైనా మనం మసాలాకి వెళ్ళినప్పుడు మనకు కూడా చేసినప్పుడు మనం కొంత ఆలోచన చేయాలి, ఆ వాటర్ ఏంటి, ఏం వాడుతున్నారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ. సో 50 degrees దగ్గర అయితే చనిపోతుంది ఇది. అట్లాగే క్లోరినేషన్ చేయాలి. ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్లో వెళ్ళేవాళ్ళు అక్కడ క్లోరినేషన్ చేస్తున్నారు లేదా వాటర్ని, ఇవన్నీ కూడా చూసుకోవాలి. క్లోరినేషన్ అవన్నీ చేస్తే ఇవి చనిపోతాయి అన్నమాట. సో అది చేయకుండా, క్లీన్ చేయకుండా వాటర్ని, వామ్ వాటర్ క్లీనింగ్ లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ వాటర్లకి ఇది ఇన్ఫెక్ట్ అయ్యే ప్రమాదం అయితే ఉంది. ఇప్పటి వరకు అయితే కేరళలో ఇది ఆల్రెడీ 7 మంది చనిపోయారు. మిగతా వాళ్ళకి కూడా సీరియస్గానే ఉందని చెప్తున్నారు. ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. ఇది మిగతా రాష్ట్రాలకి వ్యాపించకుండా కూడా సెంట్రల్ గవర్నమెంట్ అలర్ట్ చేస్తుంది స్టేట్స్ని. సో మరి ఏం జరుగుతుందనేది చూడాలి. ఇప్పటికైతే కేరళ వరకే పరిమితమైంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.